కొద్ది పైకి లేపండి. ఓకే. నోటుపై అంబేద్కర్ ఫోటోను ముద్రించాలి ముద్రించాలి. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగిద్దాం, సాగిద్దాం. అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగిద్దాం, కొనసాగిద్దాం. జై భీమ్, జై భీమ్. ముద్రించాలి కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫోటోను ముద్రించాలి ముద్రించాలి. ముద్రించాలి కరెన్సీ అంబేద్కర్ నోట్లపై అంబేద్కర్ ఫోటోను ముద్రించాలి ముద్రించాలి. జై భీమ్, జై భీమ్. గౌరవనీయులు మరి పెద్దలు కరెన్సీ నోటుపై అంబేద్కర్ ఫోటో ముద్రించాలని ప్రజలు కోరుకొని మరి 5 సంవత్సరాలుగా సుదీర్ఘంగా కార్యక్రమం చేస్తూ మరి రేపు 36 నాడు మార్చి 26 నాడు చెరువు కార్యక్రమంలో భాగంగా మన పెద్దలు గౌరవనీయులు మరి తిరుపతి లక్ష్మణ గారు కావున దయచేసి మీ అందరూ కూడా మరి బయట ఎవరైనా చూసినట్టయితే బాగుంటుంది. అదేవిధంగా కార్యక్రమంలో భాగంగా గౌరవనీయులు మాట్లాడాల్సిందిగా కోరుతాం. జాతీయ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు అన్న పెద్దలు గౌరవనీయులు తెలుగుపోతుల పరిశ్రమ గారు ఈ కార్యక్రమాన్ని సుమారు తిరగని జిల్లా లేదు, తిరగని మండలం లేదు, తిరగని గ్రామం లేదు. ఇది పెద్ద న్యాయమైన కోరిక. ఈ కోరిక ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఢిల్లీలో పెద్దల దగ్గర కూడా ఈ యొక్క అంబేద్కర్ ఫోటోని కరెన్సీ మీద ఎందుకు మీరు ముద్రించరు అని ఒక సామాన్య ఉద్యమకారుడిగా అనేక కార్యక్రమాలు చేయడం చాలా ఆనందంగా ఉంది. మాకు ఖమ్మం జిల్లాకి ఈరోజు అండగా రావడం, మేము LHPS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రజా సంఘాలు చేసి రాష్ట్ర కో-కన్వీనర్ నేను పాలకుర్తి కృష్ణ బద్దుల నాయకు వారికి ఘన స్వాగతం పలకడం చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని మన జిల్లాలో మరి అన్ని జిల్లాలో భాగంగా మన జిల్లాలో ఖమ్మం జిల్లాలో కూడా ఈ కార్యక్రమాన్ని ప్రెస్ మీట్ పెట్టాలని మమ్మల్ని ద్వారానే అన్నగారికి స్వాగతం పలకడం మాకు చాలా ఆనందంగా ఉంది. మరి ఇది మంచి న్యాయమైన కోరిక. ఈ కోరికని మనం ఏదో డబ్బులు మనకి ఇవ్వమంటలేదు, మన ఆత్మ గౌరవాన్ని కాపాడి దళిత గిరిజన బహుజనులకు మొత్తం కూడా అండగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ గారు అంబేద్కర్ ఏమి నేరం చేసిండు, మీరు ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేసుకోవాలని ప్రశ్నించే మన పరిశ్రమకి ముందుగా మా యొక్క తెలంగాణ ఉద్యమం వందనాలు. అదేవిధంగా వారితో వచ్చిన స్టేట్ కమిటీ సభ్యులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ యొక్క విషయాన్ని మరి LHPS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బద్దుల నాయక్ గారిని మాట్లాడుతూ కోరుతా ఉన్నాం. అంబేద్కర్ గారి ఫోటో ముద్రించాలని చాలా న్యాయమైన డిమాండ్, ప్రజాస్వామ్యమైన డిమాండ్, చాలా రాజ్యాంగబద్ధమైన డిమాండ్ ని తీసుకొని ఇవాళ పరశురామ్ గారు దేశవ్యాప్తంగా తిరుగుతూ ఇవాళ అంబేద్కర్ గారు ఏదైతే ఆనాడు RBI రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్థాపన కోసం అనేక సలహాలు ఇచ్చి ఆ రోజు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా లేదా అనేకంగా ఆస్తి హక్కు కావాలని చెప్పి మహిళలు గారు అని అంబేద్కర్ గారు అందరి వాడు అని చెప్పడానికి, అదే రకంగా ఇవాళ అంబేద్కర్ గారిని ఆయన జయంతిని వరల్డ్ నాలెడ్జ్ డేగా జ్ఞాన దినోత్సవంగా జరుపుతున్నటువంటి పరిస్థితుల్లో అంబేద్కర్ గారి ఫోటోను ఇవాళ కరెన్సీ నోట్ పై ముద్రించడం అనేది చాలా న్యాయమైన డిమాండ్, చాలా మంచి కోరిక. మెజారిటీ ప్రజలైనటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి అందరూ ప్రజలు సర్వ మానవతావాదులు అందరూ కోరుకున్నటువంటి డిమాండ్ కాబట్టి దీన్ని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ తక్షణమే దీన్ని ఆమోదించి ఇవాళ ముద్రించడమే వారి యొక్క తరువాత దాంట్లో వేరే నిస్సందేశం లేకుండా ఈ ప్రభుత్వాలు నిజంగా అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగం పట్ల కానీ వారి యొక్క ప్రజాస్వామ్యం పట్ల కానీ వారికి ఎంత మాత్రం గౌరవం ఉన్నా, నమ్మకం ఉన్నా, విశ్వాసం ఉన్నా తక్షణమే అన్ని రాష్ట్ర ప్రభుత్వ అసెంబ్లీలో పార్లమెంట్ లో చట్టం చేసి అంబేద్కర్ గారి చిత్రపటాన్ని అక్కడ కరెన్సీ నోట్ మీద ముద్రించడం తప్ప ఇవాళ చాలా న్యాయమైన డిమాండ్ తీసుకొని పరశురామ్ గారు దేశవ్యాప్తంగా తిరగటాన్ని మేము నంగారవేలి లంబాడేతుల పోరాట సమితిగా, ప్రజా సంఘాల జేఏసీగా, మిగతా కుల సంఘ నాయకులు అందరం స్వాగతిస్తున్నాం. మీకు చాలా న్యాయమైన డిమాండ్, దాంట్లో కూడా పరశురామ్ గారు తీసుకున్నటువంటి ఈ డిమాండ్ వెనక మేము కూడా వారు చేసినటువంటి ఏ పోరాటంలో కూడా మేము కలిసి వస్తాం, పనిచేస్తామని చెప్పి రేపు
చలో ఢిల్లీ కార్యక్రమం కూడా తలపెట్టాడు. దాన్ని కూడా మనం అందరం జయప్రదం చేయాలని చెప్పి అందరు దీన్ని అంబేద్కర్ గారు అందరి వాడు అని కోరుకునేటువంటి పార్టీలు కానీ పౌరులు కానీ ప్రజలు కానీ ఒక బాధ్యతగా, ఇది ఒక సామాజిక బాధ్యతగా, ఇది ప్రతి మన పౌరులు కోరుకునేటువంటి బాధ్యతగా దీన్ని మనం గుర్తించాలి. కాబట్టి ఇప్పటికే అంబేద్కర్ అందరి వాడని ఏదో ఆయన జయంతి రోజు కేంద్ర ప్రభుత్వం దండ వేయడం, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మేము అంబేద్కర్ కి 125 అడుగుల విగ్రహం పెట్టడం చేయాలి. ఒక వ్యక్తి చేస్తున్న పోరాటానికి మీరు ఉదాహరణ వేసుకున్నట్టయితే అలా ఖచ్చితంగా ఈ అంబేద్కర్ ఫోటో ముద్రించిన పెద్ద లెక్క కాదు. ఎందుకంటే నిన్న కాక మొన్న యాదాద్రి ఆ గుట్ట గుడికి పవిత్రమైన దేవాలయానికి కేసీఆర్ ఫోటో చెక్కడం జరిగింది. అంతకానికి గొప్ప అంబేద్కర్ గారు మరి ఈరోజు పేపర్ మీద ముద్రించిన, నోట్ మీద ముద్రించడానికి ఏం తక్కువైంది అంబేద్కర్ గారు కానీ నేను అడుగుతా ఉన్నాను. కాబట్టి ఈయన ఏదైతే నిరంబోతుల మన పరిశ్రమ చేస్తున్న ప్రోగ్రాం ఇది ఒకటే కాదు, ఇప్పటికే చాలా గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ వచ్చారు. ఇది ఒక ఉద్యమంగా, ఇది ఒక అవసరమైతే పాదయాత్రగా జనానికి అంటుకుపోవాలంటే మరి మీడియా మిత్రులు సహకారం ఖచ్చితంగా ఉండాలని చెప్పి అన్నగారు ప్రతి జిల్లాలో మీటింగ్ పెడతారని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా న్యాయమైన కోరిక. ఈ కోరికను మన్నించి మీరందరూ కూడా ఖచ్చితంగా ఆర్టికల్ రాయాల్సింది, ఉత్తుగా రాయడం మీద అనవసరం పోయింది కాకుండా పత్రిక మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు. మీరు ఆర్టికల్ రాయండి. మీ భవిష్యత్తు కూడా దీంట్లోనే ఉంది. మీ భవిష్యత్తు కూడా ఈ రోడ్డు పైన ఆధారపడి ఉంది. ఇప్పుడు మనం ఉదాహరణకు మాట్లాడుకుంటాం, ఓ బిచ్చగాడు తొలగిన చొక్కాను మనం తీసుకుంటామా? తీసుకో. ఎందుకంటే బిచ్చగాడు తొలగిందని. మరి అదే అంబేద్కర్ ఫోటో కూడా దాని మీద పెట్టకుండా పెద్ద కుట్ర చేస్తున్నట్టే కేవలం అంటరాని వాడని చెప్పి చూస్తున్నారు. మరి ఆ గాంధీ రోడ్డు మనం పెట్టుకొని తిరుగుతా ఉన్నాం. ఆ గాంధీ రోడ్డు దానికి విలువైన వ్యక్తి ఫోటోలు పెట్టుకొని తిరగడం గర్వపడాలి మనం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి అన్న మద్దతు ఖచ్చితంగా ఖమ్మం జిల్లా తరఫున ఏ ప్రోగ్రాం చేసినా, ఏ కార్యక్రమం చేసినా ఖచ్చితంగా మేము ముందుంటామని చెప్పి తెలియజేసుకుంటూ మన రాష్ట్ర అధ్యక్షుడు అన్నగారిని జరుపుతున్న నరసింహ గారిని మాట్లాడుతూ కోరుతాము. మా ముందున్న మీడియా మిత్రులకి, ఇక్కడ వేదిక అలంకరించిన పెద్దలకి అందరికీ కూడా సామాజిక ఉద్యమ నమస్కారం. ఒకటే విషయం, జరుపుల పరశురామ్ గారు ఏదైతే కార్యాచరణ తీసుకున్నారో ఆ బ్రదర్ కార్యాచరణ తీసుకున్న దాన్ని ప్రతి జిల్లా నుంచి, ప్రతి మండలం నుంచి, ప్రతి గ్రామం నుంచి పెద్ద ఎత్తున ఒక ఉద్యమం లెక్క దాన్ని తీసుకుపోయే విధంగా అన్న ఏ విధంగా అయితే కష్టపడి పనిచేస్తున్నారో ఈ రోజు మనకి ఈ విషయం అన్నగారు ఎప్పటి నుంచో ఈ కార్యాచరణ తీసుకొని నడిపిస్తున్నారు. మన దగ్గరికి ఇప్పుడే తెలియడం జరిగింది. అదే విధంగా ఈ కార్యాచరణ తీసుకున్న దాని ప్రకారం భవిష్యత్తు కార్యాచరణ ఏ తీసుకున్నా సరే దానికి అన్ని విధాలుగా అన్నదాతలకు ఉండే విధంగా మనం అందరం కూడా కృషి చేయాలని ఈ సభ వేదికగా తెలియజేస్తున్నాను. అదే విధంగా అంబేద్కర్ గారి ఫోటోని కరెన్సీ నోటు మీద ముద్రించాలనే కార్యాచరణ ఏదైతే ఉందో దాన్ని సుస్పష్టంగా మనం ఈ ఖమ్మం ప్రెస్ క్లబ్ వేదికగా మనందరం కూడా ఉమ్మడిగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అందరూ కూడా ఉమ్మడి కార్యాచరణగా మీరందరూ కూడా భుజాల మీద వేసుకొని ప్రతి ఒక్కరు కూడా ముందుకు పోవాల్సిందిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చే విధంగా మనందరం కూడా ఐక్య కార్యాచరణ తీసుకోవాలనే ఉద్దేశంతో ప్రత్యేక జేపీలు తెలియజేస్తూ జేపీ ప్రెస్ క్లబ్ లో కరెన్సీ నోట్లపై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఫోటోను ముద్రించాలని మార్చి 26న ఢిల్లీలో వందలాది కళాకారులచే ధూమ్ధామ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇంతకుముందు కృష్ణన్న చెప్పినట్టు 2015లో ఈ దేశ ప్రధానమంత్రి ముంబైలో ఆర్బీఐ 80 సంవత్సరాల వేడుకలు జరిగినప్పుడు ముఖ్య అతిథిగా విచ్చేసి ఒక గంట సేపు ప్రసంగిస్తాడు. ఆ గంట సేపు ప్రసంగిస్తే ఆ ప్రసంగంలో అంబేద్కర్ గారి పేరే తీయడు. ఏమంటాడంటే మోహన్ దాస్ కరంచంద్ గాంధీ ఈ ఆర్బీఐ వేడుకలలో 90 సంవత్సరాల వేడుకలలో మనం కొనియాడాలి, ప్రపంచం మొత్తం మన దిక్కు చూడాలని చెప్తాడు. అప్పుడు అసలు ఆర్బీఐకి గాంధీకి ఏం సంబంధం అనే దాని మీద మనం చరిత్ర మొత్తం చేయడం జరిగింది.
అప్పుడు అసలు మొట్టమొదట ఈ దేశంలో 1770లో అలెగ్జాండర్ కో కంపెనీ వచ్చింది. ఆ బ్యాంకు కుప్పకూలి పోయినాక 1840లో 1843లో 1806లో ప్రొవిన్షియల్ ప్రెసిడెన్షియల్ బ్యాంకులను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బ్యాంకులు నడిచినాక స్వదేశీ ఉద్యమం మొదలైంది. తర్వాత మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది. జలియన్వాలా బాగ్ సంఘటన జరిగింది. సాయుధ పోరాటం ద్వారానే స్వాతంత్రం వస్తుందని చెప్పి ఎందరో చనిపోవడం జరిగింది. అంటే ఈ స్వదేశీ ఉద్యమం వల్ల, మొదటి ప్రపంచ యుద్ధం వల్ల సాయుధ పోరాటం ద్వారానే స్వాతంత్రం వస్తుందని 1,50,00,000 మంది చనిపోవడం జరిగింది. ఈ 1,50,00,000 మంది చనిపోయినప్పుడు ప్రాణ నష్టం జరిగింది, ఆర్థిక నష్టం జరిగింది. ఈ 3 బ్యాంకులు కుప్పకూలిపోయాయి. ఈ యొక్క నష్టాన్ని పూరించడం కోసం 1921లో బ్రిటిష్ ప్రభుత్వం ఇంపీరియల్ బ్యాంకును ఏర్పాటు చేయడం జరిగింది. ఇంపీరియల్ బ్యాంకును ఏర్పాటు చేస్తే విధులు నిర్వహించడంలోనే విఫలమైంది. అప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సగటు మనిషి వ్యక్తి కోణంలో నుండి ఆర్థిక కోణాన్ని దృష్టిలో ఉంచుకొని రూపాయి ధన సమస్య పరిష్కార మార్గం వంటి పుస్తకాన్ని రాసి హిల్టన్ యంగ్ కమిషన్ కు, సైమన్ కమిషన్ కు, రాయల్ కమిషన్ కు, బ్రిటిష్ ప్రభుత్వానికి ఇవ్వడం వల్ల ఇది వాస్తవాన్ని గ్రహించి 1935 ఏప్రిల్ 1వ తారీఖు నాడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పడ్డదంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వల్ల. అదే విధంగా 1949లో బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం వచ్చింది ఎవరి వల్ల అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వల్ల. అదే విధంగా 1935 నుండి 1950 వరకు ఆ కరెన్సీ నోట్ల మీద ఎవరి బొమ్మలు ఉండే అంటే అప్పుడున్నటువంటి వైస్రాయ్ బొమ్మలు ఉండే. ఇప్పుడు ప్రధానమంత్రి అంటున్నాం, అప్పుడు వైస్రాయ్ అంటున్నాం. 2 వైస్రాయ్ల బొమ్మలు ఉండే. 1950 జనవరి 26వ తారీఖు నాడు భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినాక సర్వసత్తాక సామ్యవాద సర్వభౌమాధికార లౌకిక గణతంత్ర రాజ్యాన్ని నిర్మించుకున్నప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు, భారత ప్రభుత్వ రంగ సంస్థలలో 4 సింహాల బొమ్మను పెట్టాలని చెప్పింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మొట్టమొదట పెట్టింది పాస్పోర్ట్ లో, 2వ దాంట్లో పెట్టింది కరెన్సీ నోట్ల మీద. ఈ కరెన్సీ నోట్ల మీద 4 సింహాల బొమ్మ చాలా పెద్దగా కనిపించేది మనకు. రాను రాని ఏమైపోయిందంటే పార్లమెంటు బొమ్మ, జింక బొమ్మ, ఎద్దు బొమ్మ, ఏనుగు బొమ్మ, స్వర్ణ దేవాలయం, ట్రాక్టర్ బొమ్మ, మొక్కజొన్నల కంకి బొమ్మ, అదేవిధంగా ఓడ బొమ్మ, నెమలి బొమ్మ, ఇదంతా ఒక దేశ సంస్కృతి అని మనం మురిసిపోయాం. కానీ 1969లో మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీకి 100 సంవత్సరాలు అని చెప్పి 5 రూపాయల మీద 10 రూపాయల మీద వేయడం జరిగింది. దాన్ని మేము తప్పు పట్టట్లే. కానీ మేము ఏమంటున్నామంటే గాంధీకి 100 సంవత్సరాలు వచ్చినాయంటే, గాంధీకి 100 సంవత్సరాలు వచ్చినాయని చెప్పి 5 రూపాయల మీద 10 రూపాయల మీద వేశారు కదా. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఇప్పటికీ ఎన్ని సంవత్సరాలు? 134 సంవత్సరాలు వచ్చినా కూడా ఎందుకోసం కరెన్సీ నోట్ల మీద అంబేద్కర్ ఫోటో ముద్రించట్లేదని మేము డిమాండ్ చేస్తున్నాం. అప్పుడు 5 రూపాయల మీద 10 రూపాయల మీద వేసి మర్చిపోయారు. మళ్ళీ 1996లో పివి నరసింహరావు ప్రధానమంత్రి అయినాక 5 రూపాయల మీద 10 రూపాయల మీద 50 రూపాయల మీద 100 రూపాయల మీద వేయడం జరిగింది. తర్వాత మళ్ళీ 97లో 500 మీద వేయడం జరిగింది. అదేవిధంగా 2000 సంవత్సరంలో 1000 రూపాయల మీద వేయడం జరిగింది. మోడీ ప్రభుత్వం వచ్చినాక 2000 మీద వేయడం జరిగింది. ఆ 2000 నోటును కూడా రద్దు చేయడం కూడా జరిగింది. ఇదంతా మన కళ్ళ ముందున్నటువంటి చరిత్ర. మేమేమంటున్నామంటే ఆర్బీఐ రూపకల్పన చేసింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అందుకోసమే కరెన్సీ నోట్ల మీద డిమాండ్ చేస్తున్నాను. ఎందుకోసం అనంటే ఈరోజు మీరు ఒకసారి ఆలోచించండి, ఎవరైతే చరిత్ర నిర్మిస్తారో సంవత్సరాలు అవుతుంది కదా, మరి 90 సంవత్సరాలు అవుతున్నప్పుడు ప్రతి సంవత్సరం నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ఆర్బీఐ వేడుకలలో అంబేద్కర్కి అక్కడ దండేయాలి కదా. అంబేద్కర్కి దండేసి అంబేద్కర్ కదా దీన్ని ఏర్పాటు చేసిందని చెప్పాలి కదా. సైమన్ కమిషన్, హిల్టన్ యంగ్ కమిషన్, రాయల్ కమిషన్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు లండన్ లో ఉంటే లండన్ నుండి ఈ యొక్క బ్యాంకును ఏర్పాటు చేయాలన్నప్పుడు ఢిల్లీకి రమ్మంటే నా దగ్గర డబ్బులు లేవాలంటే ఇదే 3 కమిషన్లు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దగ్గరికి పోయి అక్కడ సమావేశమయ్యి బ్యాంకు ఎట్లా రూపకల్పన చేయాలని మార్గదర్శకాలు ఇచ్చింది అంబేద్కర్ కదా. అలాంటి అంబేద్కర్ గారి ఫోటోను ఎందుకోసం కరెన్సీ నోట్ల మీద మేము ముద్రించట్లేదని మేము పాదయాత్ర, ప్రజా చైతన్య రథయాత్ర, జ్ఞాన యుద్ధయాత్ర, ప్రజాపోరి యాత్ర 18 రాష్ట్రాలు తిరగడం జరిగింది. ఢిల్లీలో 19 సార్లు ధర్నా చేయడం జరిగింది. కేంద్ర మంత్రులను,
రాష్ట్ర మంత్రులను, ఎంపీలను, రాజ్యసభ సభ్యులను కలవడం వల్ల 16 మంది ఎంపీలు పార్లమెంట్ లో మాట్లాడడం జరిగింది. మొన్న జై భీమ్, జై అంబేద్కర్, భారత రాజ్యాంగం వర్ధిల్లాలని 17 మంది ఎంపీలు పార్లమెంట్ లో మాట్లాడడం జరిగింది. వాళ్ళందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం, 17 మంది ఎంపీలు మీరు భారత రాజ్యాంగం వర్ధిల్లాలని చెప్పారు కదా, జై భీమ్, జై అంబేద్కర్ అన్నారు కదా, మీరందరూ ఇది భుజాల మీద వేసుకొని పార్లమెంట్ లో మాట్లాడాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదే విధంగా ముఖ్యమంత్రులను కలిసాం, ముఖ్యమంత్రులను కలిస్తే ఇది న్యాయమైన డిమాండ్ అంటారు. ఆర్బీఐ గవర్నర్ కు లేఖ రాశాం, ఇది న్యాయమైన డిమాండ్ అంటారు. అదే విధంగా ఆర్థిక శాఖ లేఖ రాస్తే ఆర్థిక శాఖ నాణ్యాలు, కరెన్సీ ముద్రించినటువంటి వివరాల శాఖ